పుష్ప సినిమా వచ్చింది. దేశాన్నంతా ఊపింది. ఎళ్ళిపోయింది గానీ, పుష్ప డైలాగులు మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊపుతున్నట్టు కనపడుతున్నాయి. ఏంటి ఫస్ట్ కామెంట్ ఏంటి? మొత్తం ఎపిసోడ్ మీరు ఫాలో అయ్యి ఉంటారు గదా! అంటే అల్టిమేట్‌గా ఒక మూవీ హ్మ్. సరే మీరు ఎంత వయలెన్స్ చూపించినా, ఎంతమందిని చంపినా చివరికొచ్చేటప్పటికి అన్యాయం మీద న్యాయం గెలవాలి. అవినీతి మీద నీతి గెలవాలి. హ్మ్. మంచి మీద చెడు మీద మంచి గెలవాలి. హ్మ్. అల్టిమేట్‌గా ఓవరాల్ కాన్సెప్ట్ అదే గదా! హ్మ్. సో, అధర్మం మీద ధర్మం ఇప్పుడు గెలవాలి అంతే. హ్మ్. దట్స్ ఆల్. హ్మ్. అధర్మం మీద ధర్మం గెలిచి తీరాలి హ్మ్. ఫైనల్‌గా వచ్చేటప్పటికి. హ్మ్. అయితే రప్ప కామెంట్‌ల మీదో, లేకపోతే 'పుష్ప 2' సినిమా మీద, సినిమా డైలాగుల మీదో ఆహ్, నేను స్పందించే ముందుగా హ్మ్. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని రాష్ట్రంలో ఇలాంటి కామెంట్స్‌ని ఇన్వైట్ చేయాల్సిన పరిస్థితిని, దాని మీద డిస్కషన్ జరగాల్సినటువంటి ఎందుకు మనం మాట్లాడాల్సిన పరిస్థితి మీద కూడా ప్రజలకు ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటుందని అయితే భావిస్తున్నాను. కరెక్ట్ సార్. కరెక్ట్ సార్. ఎందుకంటే, హ్మ్. ఎందుకంటే ఇప్పుడు నరసింహారావు గారు, నేను ఆహ్, ఆహ్, ఒక సాధారణమైనటువంటి వ్యక్తులం మనం. హ్మ్. అంటే మనకి కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ పోస్ట్ కానీ, లేకపోతే రాజ్యాంగబద్ధమైన పదవులు గాని, ప్రజాప్రతినిధులుగా గాని మనమేమి లేవు. హ్మ్. మన బాధ్యతాయుతమైనటువంటి పౌరులం. సిటిజన్. ఓకే. హ్మ్. సిటిజన్సం. హ్మ్. ఇప్పుడు నేను కానీ, మీరు గాని చేసినటువంటి తప్పుల్ని హ్మ్. లీగల్ ఫ్రేమ్‌వర్క్‌లో పెట్టి, హ్మ్. నేను కానీ, మీరు కానీ చేయబోతున్నటువంటి తప్పుల్ని, చేస్తున్న తప్పుల్ని, చేసిన తప్పుల్ని ఇల్లీగలో, ఇంప్రాపరో లేకపోతే సంఘ వ్యతిరేకమైన శక్తులో ఇలాంటి వ్యవస్థలన్నిటిని కూడా క్రోడీకరించి, హ్మ్. దాన్ని చట్టం ముందు నిలబెట్టి, మనల్ని శిక్ష వేయించి, సమాజాన్ని సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత చట్టం ప్రకారం మీ మీద, నా మీద లేదు. లేదు. హ్మ్. యాస్ ఎ హ్యూమన్ బీయింగ్స్‌గా సమాజం బాగుండాలని కోరుకుందాం మనం. హ్మ్. కానీ ఇప్పుడు ఎవరైనా మీడియాలో తప్పు చేసి తప్పుడు వార్త రాస్తే నరసింహరావు గారి దగ్గరకొచ్చి మీరు ప్రెస్ అకాడమీ చైర్మనో లేతే మీరు దీని మీద స్పందిస్తారా? మీరు మీకు బాధ్యత లేదా అని అడగరుగా మిమ్మల్ని ఎవరు? అంతేగా. హ్మ్.